అద్వైత పరిప్రశ్నోత్తర రత్నావళి పుస్తకంలోని 15వ ప్రశ్న. ధన సంపాదనకు పనికిరాని బ్రహ్మ విద్యను ఎందుకు నేర్చుకోవాలి? ప్రాపంచిక విద్యలన్నీ ఏదో ఒక ఉద్యోగాన్ని ఇస్తాయి. బ్రహ్మ విద్య ఏ ఉద్యోగానికి క్వాలిఫికేషన్ కాదు. నా సమయాన్ని వెచ్చించి నేను ఈ బ్రహ్మని విద్యను ఎందుకు నేర్చుకోవాలి? బ్రహ్మ విద్య వలన లాభమేమి అనే ప్రశ్నకు సమాధానంగా తెలుసుకుందాం. ప్రాపంచిక విద్యలన్నీ పరిశోధనకు పనికి వస్తాయి. అన్ని వస్తువులను, వస్తు లక్షణాలను తెలియజేస్తాయి. బ్రహ్మ విద్య నిన్ను గురించి తెలియజేస్తుంది. నీవెవరు అని ఎవరైనా అడిగితే నేను మనిషిని అని అంటావు. మనిషి అనేది ఒక జాతి. నేను రామయ్యను అని అంటావు. రామయ్య అనున్నది ఒక పేరు. బ్రాహ్మణుడును అంటావు. అది ఒక కులము. ఇంజనీర్, డాక్టర్, టీచరు అంటావు. అది నీ వృత్తి. సుబ్బయ్య కొడుకును అంటావు. లేదా వెంకమ్మ భర్తను అంటావు. రామయ్యకు అన్నను అంటావు. అవన్నీ మరొకరితో నీకు గల సంబంధం. నీ ఉనికిని నీవు చెప్పగలిగితే దాన్ని దేహాన్ని పోషించడానికి నీకు ధనం కావాలి. తాగలిగిన మీదన్ నిఖిలము కలదు అని భాగవతం. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అని ఉపనిషత్తు. నీవెవరు అని తెలుసుకోమని రమణ మహర్షి చెప్పారు. అందుకని బ్రహ్మ విద్యను ధన సంపాదన కొరకు కాక నీ ఉనికిని ప్రశ్నించుకొని దానికి సరియైన సమాధానము తెలుసుకోవాలి. ఏ విద్యలైనా ప్రాపంచిక విద్యలే. నీవు వాటిని పూర్తిగా తెలుసుకొనలేవు. ఎందుకంటే ప్రతి సబ్జెక్టులోనూ ముందు నుంచి పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఒక సిద్ధాంతాన్ని మరలా పరిశోధించి అది తప్పని తెలుసుకొని కొత్త కొత్త సిద్ధాంతాలను ప్రవేశపెడుతున్నారు. ప్రతి చోట వాట్ నెక్స్ట్, తర్వాత ఏమిటి అనేది ఉంటూనే ఉన్నది. దీనిని అనవస్థ దోషము అంటారు. బ్రహ్మ విద్యకు ఋషులు సిద్ధాంతీకరించిన బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః అన్న వాక్యాన్ని ఇంకా పరిశోధన చేయడానికి వీలు లేదు. ప్రాపంచిక విద్యలన్నీ వస్తు వినిమయ పద్ధతిలో అమ్ముకోవడానికి పనికి వస్తాయి. బ్రహ్మ విద్య గురువు బుద్ధి నుండి శిష్యుని బుద్ధిలోనికి ట్రాన్స్ఫర్ అవుతుంది. మిగిలిన విద్యలు డబ్బు తీసుకొని కొంత మాత్రమే ఎదుటి వ్యక్తికి అందిస్తారు. బ్రహ్మ విద్యలో గురువు తన జ్ఞానాన్ని పరిపూర్ణంగా శిష్యునికి అందించి తనంత వాడుగా చేస్తాడు. బ్రహ్మ విద్యకు ఖరీదు కట్టే షరాబు ఇప్పటి వరకు పుట్టనే లేదు. పూర్ణ జ్ఞానాన్ని అందుకున్న శిష్యుడు తాను గురువై నలుగురికి బోధ చేసి గురు రుణం తీర్చుకుంటాడు. అందుకే ఈ విద్యలో గురువు శిష్యుడు ఇద్దరుండరు. ఒకప్పటి కొడుకే ఇప్పటి తండ్రి అయినట్లు ఒకప్పటి శిష్యుడే ఇప్పటి గురువు అవుతాడు. గురువు అనేవాడు ఎప్పుడూ ఉంటాడు. శిష్యుడు వ్యవహార సత్యంగా ఉంటాడు. తత్వమసి మహావాక్యానికి అర్థం అదే. సృష్టిలో త్వం అనేది వ్యవహార సత్యం. తత్ అనేది పరమార్థిక సత్యం. త్వం తత్గా మారిపోతే తత్ సత్ సత్ మాత్రమే ఉంటుంది. మిగిలిన విద్యలు ఈ దేహం పడిపోతే పనికి రాకుండా పోతాయి. ఘంటసాల, ఎంఎస్ సుబ్బలక్ష్మి వంటి గాయకులు, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి నటులు వారి నైపుణ్యాన్ని మరుజన్మకి తీసుకువెళ్ళలేరు కదా. బ్రహ్మ విద్య మొదలుపెట్టి పూర్తిగా తెలుసుకోకుండా మధ్యలోనే మరణం సంభవిస్తే శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టోభిజాయితే అని మరుజన్మలో అతని బ్రహ్మ విద్యకు ఆటంకం కలగకుండా ఆచార్య సంపన్నులైన శుచివంతులు శ్రీమంతుల ఇంట్లో పుట్టిస్తానని భగవద్గీతలో పరమాత్మ ప్రమాణం చేశాడు. హైదరాబాద్ బస్ ఎక్కిన నేను ఏ కారణంగానైనా కొత్తకోటలో బస్ ఫెయిల్ అయితే తిరిగి కర్నూలు వచ్చి బస్సు ఎక్కను కదా. కొత్తకోట నుండి వేరొక బస్సులో హైదరాబాదు చేరుతాను. అలాగే బ్రహ్మ విద్య మిగిలిన విద్యల కంటే ఉత్కృష్టమైనదని చెప్పవచ్చును. మనం వై జంక్షన్లో ఉన్నాం. ధనేషణ, ధారేషణ, పుత్రేషణ తీర్చుకోవడానికి ప్రాపంచిక విద్యలు పనికి వస్తాయి. ఆ మార్గంలో ప్రయాణం చేస్తే అది ఎప్పుడో ఒకప్పుడు మనల్ని లోయలో పడేస్తుంది. ఈ మార్గంలో రోడ్డు సరిగా ఉండదు. పైగా ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. ధైర్యంతో ప్రయాణం చేస్తే మోక్ష సౌధానికి తీసుకువెళ్తుంది. అర్థకామాలనేవి ప్రాపంచిక విద్యల వలన లభిస్తే ధర్మ మోక్షాలనే ఫ్రేమ్లో అర్థకామాలను బంధిస్తే
చతుర్విధ పురుషార్థాలతో బ్రహ్మ విద్య సాధించి పెడుతుంది. మిగిలిన విద్యలు సాధించవలసినవి, బ్రహ్మ విద్య సిద్ధమైనది. విస్తృత కంఠహారము వలె తిరిగి జ్ఞాపకం చేసుకోవడమే. ఇది కొత్తగా సాధించనవసరం లేదు. అజ్ఞానం వలన పరమాత్మ ఉన్నదున్నట్లుగా తెలియక అగ్రహణమై లేనిది ఉన్నట్లుగా తెలుస్తున్నది. ఇంద్రధనుసులోని రంగులు, ఎండమావులలోని నీరు, త్రాడుపై పాము జ్ఞానం కలిగితే పోయినట్లు సత్యమైన బ్రహ్మం తెలిస్తే సంసార దుఃఖం పోతున్నది. మిగిలిన విద్యలు ఆశాపాశాన్ని పెంచి తుదకు దుఃఖాన్ని కలిగిస్తాయి. బ్రహ్మ విద్య తృప్తి స్థానాన్ని తెలియజేసి స్వస్థపరుస్తుంది. దుఃఖాలయము అశాశ్వతమైన సంసారం నుండి శాశ్వతమైన ఆనంద ధామానికి చేర్చుతుంది. రేపటి రోజున 16వ ప్రశ్న, ఆత్మ సాక్షాత్కారానికి సద్గురువు అనుగ్రహం ముఖ్యమా, ఈశ్వరానుగ్రహం ముఖ్యమా అనే ప్రశ్నకు సమాధానంగా తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. ఓ